పవన్ కళ్యాణ్ గారు, మీరు 33,000 పుస్తకాలు చదివానన్నారు కదా, భగవద్గీత చదవలేదా మీరు? మీ నాయుడు గారు ఏంటి అసలు భగవద్గీతలు ఏం లేదు, అనవసరంగా ప్రింట్ చేసాం, 5 లాంగ్వేజ్లో ప్రింట్ చేసి డబ్బులు వేస్ట్ చేసామంటారు ఏంటి మీ నాయుడు గారు? అవి అడ్డుగా ఉన్నాయండి సార్. ఎందుకు అడ్డు ఉన్నాయో అది ఒకసారి తీయండి సార్, అర్జెంట్ తీయండి. ఆయనకి అడ్డు అంటున్నారు కదా, మాలంటలు కొరియర్ చేసేయండి సార్, మేము చదువుతాం. ఆ అడ్డుని అర్జెంట్ తీయించండి. అసలు హిందూ గ్రంథాలని, హిందూ మతాలని ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి మీరు తీసుకెళ్తారంటే, ఎంత అగౌరవపరుస్తున్నారంటే, ఈ పాపం మీకు ఊరికే ఉండదు సార్. మీరు చేసిన పాపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద తోసేలు అనుకుంటూ చూడండి. అందుకే సార్ నేను అనేది, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా బయట తీసుకొని వస్తాడనేది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మత రాజకీయాలు చేయలేదు సార్. ఎక్కడ కూడా వర్గ రాజకీయాలు కానీ, ప్రాంతీయ రాజకీయాలు కానీ ఎక్కడ చేసినట్టు కనిపించలేదు కదా 5 సంవత్సరాలు. మీరు నింద వేశారు, మీరు అనుభవిస్తున్నారు అంతే. మనిషికి సేవ చేయాలని ఆలోచన ఉంటే ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు సార్, ఏ వర్గమైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు అని నిరూపించాడు సార్ జగన్మోహన్ రెడ్డి. మనిషికి కావాల్సింది మానవత్వం సార్. అది కూటమి ప్రభుత్వంలో మీకు లేదు. ఇది మాత్రం నిజం సార్. జగన్మోహన్ రెడ్డికి 100కి 1000% మానవత్వం ఉంది. ఆయన ఒక్కడైతే అవ్వచ్చు, ఆయనకి ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు, కానీ ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడు సార్. 3 సంవత్సరాలు మీది, మీకు నచ్చినట్టుగా మాట్లాడండి, మీరు నచ్చినట్టుగా చేయండి, కానీ ఫైనల్గా మాత్రం సార్ నిజం మాట్లాడండి సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజం మాట్లాడతారని నాకు ఫస్ట్ నుంచి ఉంది సార్. మీరు ఏదో ఒక రోజు మారుతారు, నాకు తెలుసు, మీరు మారండి. కానీ నేను ఒక విషయానికి మాత్రం కృతజ్ఞతగా ఉంటాను సార్. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని ఏ రోజు కూడా ఆయన చూపించుకోలేదు. అలా చేసుకొని వెళ్ళిపోయారు అంతే ఆయన ప్రొసీజర్ ప్రకారం. కానీ ఈరోజు మీ కూటమి ప్రభుత్వం, మీ సోషల్ మీడియా ఆయన ప్రతి చేసిన మంచి పనిని, మానవత్వాన్ని, ఆయనకి ప్రజల పట్ల ఉన్న విశ్వసనీయతని, ఆయన పేదవారికి ఏం చేస్తానన్నారో, ఏం చేశారో ఆయన చూపించుకోలేకపోయాడు, కానీ మీరు చూపించారు సార్. దీనికి ప్రతి వైసీపీ కార్యకర్త కూడా మీకు రుణపడి ఉంటాడు. ఇది మాత్రం పక్కా సార్. దయచేసి ఇంకా ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి చూపించండి సార్. రోజు రోజుకి కూడా వైసీపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మీరు దాన్ని గమనించట్లేదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు అది కనిపించట్లేదు అనమాట. రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి ఇంకా అభిమానం ఎక్కువైపోతుంది సార్, మీకు తెలియట్లేదు.